హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. ఈ బొట్లు ఏంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఏమిటంటే ఊళ్ళో మా ఆడపడుచు మూడో ఆడపడుచు ఊళ్ళోనేనండి వాళ్ళది. సో వాళ్ళు పట్నాలు వేసుకుంటారు. పట్నాలు కాడ ఇట్లాంటి బొట్లే పెడతారండి, మల్లన్న దేవుని పట్నాలు. సో చాలా గ్రైండ్గా రంగరంగ వైభవంగా అయితే పట్నాలు అయితే జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ మనకు శివరాత్రికి వాళ్ళైతే బ్లౌజులు అయితే అర్జెంట్ అయితే పడ్డాయండి. ఇంకా మనమైతే మార్నింగ్ అయితే లేచి పాటికే 2 బ్లౌజెస్ అయితే కుట్టానండి. నేనైతే దీని ఇప్పుడు ఫస్ట్ పంపకం చేస్తా అని చెప్పి అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఒకటి కుట్టుకుంటా పంపకాలు అయితే చేసి అన్ని కంప్లీట్గా శివరాత్రి వరకు ఎవరెవరైతే కుట్టి ఇవ్వమని అన్నారో వాళ్ళందరి కంప్లీట్గా కుట్టి పంపకాలు, బుక్సులు, కాజాలు అన్నీ కూడా కంప్లీట్ చేసి రెడీ చేసి ఇవ్వాలండి. సో నేనైతే పంపకాలు అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకుంటాను ఫస్ట్. ఇలాగా చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. మనమైతే ఒక ముచ్చట మాట్లాడుకుందాం. ఏమిటి అంటే ఏది కానీ మనం చేస్తూ ఉంటేనే పని అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. కొంచెం చేసి మంచిగా రాలేదు, ఇది నాతో అయితే లేదని చెప్పి వదిలేస్తే దానికి అది బాగు చేయలేరు. ప్లస్ పని కూడా పక్కకు పెట్టేస్తారు. బాగు చేయడానికి మళ్ళీ ఇష్టం కూడా రాదు. కాబట్టి ఏదైతే బాగులేదు, మనం చేస్తున్న ప్రతి పనిని బాధ్యత కొద్దీ తీసుకొని ఇది నా బాధ్యత, నేను దీన్ని మంచిగా చేసుకోవాలి, చేస్తాను అన్న నమ్మకం, మనకు ఓపిక, అది ఇట్లా చేయగానే అట్లా రావాలని కంగారు పడితే కాదండి. ప్రతి పని, ఏ పనిలో ఉన్నవారు, నేనైతే కొంతమందిని చూశాను కాబట్టి చెప్తున్నానండి. ఒక పనిలో జాయిన్ అవుతారు, సో కొద్ది రోజులు చేస్తారు, ఇది నాతో అయితలేదు. ఏమండి ఎందుకు కాదు, అది అవుతుందని కదా చేరావు. అదేనండి, నిలకడ లేకుండా చేస్తున్నారు. పనిలో జాయిన్ అవుతున్నారు, 2 నెలలు, నెల, కొంతమంది 15 రోజులు, ఒక్కొక్క పనిగా కొన్ని విధాలుగా చేరిన వాళ్ళ గురించి నేనైతే ఆలోచించానండి. తొందరపడి చేతిలో ఉన్న పనిని వదిలేసుకొని మళ్ళీ ఇంకో కొత్త పనిని వెతుక్కోవడం, దీనికి అంత టైం అంతా వేస్ట్ అవుతుంది, సమయం అంతా వృధా చేస్తున్నారు. మీకు వచ్చిన ఏదో ఒక పని వచ్చిన దాన్ని మంచిగా నమ్మకంగా పట్టుకొని బాధ్యత కొద్ది చెయ్యాలండి. అట్లా కాకుండా గిదంత చేసి తను వదిలేసి ఈ పని నాతో అయితే లేదు, ఈ పని నేను చేయలేను. పెద్ద హార్డ్ వర్క్ కూడా కాదండి, కొంతమంది చేస్తున్న పనులు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. మస్తు అల్గగా ఉన్న వాటిని కూడా నాతో కాదని చెప్పి, లేకపోతే అందులో సాలరీ తక్కువ ఉందని చెప్పి, ఏ పని అన్నా కానండి మనం చిన్న పనుల కాంచి మొదటిది పెద్ద పనుల వరకు ప్రతిదీ ఏదైతే మనకు వచ్చిందో ఆ పనిని పర్ఫెక్ట్గా బాధ్యత కొద్దీ నమ్మకంగా ఇష్టంగా చక్కగా చేస్తే, ఒకవేళ నీకు ఇంట్లో సరిపోకున్నా నీ సీనియారిటీకి ఇంకొక దాంట్లో మంచి అవకాశం అనేది ఉంటుంది. ఏది కానీ మనకున్న మంచి ఎక్స్పీరియన్స్, మంచి మనస్తత్వం, మంచి పని, మంచిగా చేసే పని విధానం కూడా చూస్తారండి. కానీ 1 నెల చేయంగానే, 2 నెలలు చేయంగానే కొంతమంది, నెల చేయంగానే కొంతమంది ఆ చేతిలో ఉన్న పని చేయాలనుకొని జాయిన్ అయినామో ఆ పనిని పూర్తిగా మంచిగా పూర్తి చేసేరాక, అది టైలరింగ్ కానీ మీకు ఏ పనిలో జాయిన్ అయినా ఆ పనిని పూర్తిగా కంప్లీట్ సక్సెస్ఫుల్ అయ్యేరాక ఓపికగా చెయ్యండి. సక్సెస్ఫుల్ అనేది మీ దగ్గరే ఉందండి. మీరే సక్సెస్ఫుల్ను వదిలేస్తున్నారా, పట్టుకుంటున్నారా అన్నది మన చేతిలోనే ఉంటుందండి. సో మనం ఓపికగా చేసి కష్టమైన ఓర్చుకొని మనం ఆ పనిని మంచిగా చేస్తే సక్సెస్ కూడా మన దగ్గరికి వస్తుందండి, మన దగ్గరలోనే ఉంటుందండి ఫ్రెండ్స్. తొందరపడి చేతులున్న పనులు వదిలేసుకొని మళ్ళీ పనుల కోసం ప్రయత్నం చేయడం, అక్కడిక్కడ వెతుకులాడడం, ఇవంతా పెద్ద టాస్క్ అదంతా ఎందుకండి. మనకు చేతులున్న పని సక్సెస్ఫుల్గా ఒక సీనియర్ లెవెల్లో తీసుకొచ్చుకొని చక్కగా పనులు అనేవి చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుందండి. వట్టిగా పనులు చేతిలో లేదని అంత సమయాన్ని అంత వృధా చేయకుండా కొంచెం మనసు పెట్టి మీరు ఏ పనైనా సరే, ఏ పనిలో జాయిన్ అయినా సరే బాధ్యత కొద్దీ నిలబడండి, పని మీద నిలబడండి.
2 పని 3 పని వెనుకలు ఆడుకొని ఏదైనా వదిలిపెట్టి దీనికి ఇట్లా తిరగడం కాదు. ఖచ్చితంగా మీరు పట్టిన పనిని పర్ఫెక్ట్గా పట్టుకొని ఉండండి. ఓపిక కొద్దీ సక్సెస్ఫుల్ మీ దగ్గర ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.